మన ప్రభువైన క్రీస్తు యేసు పేరిట చేరవచ్చిన వారిని ప్రభు యేసు నామములో నేను ప్రేమనాలు మన వాక్య ధ్యానం చెప్పుకొని ఆరాధన క్రమం సహకారంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొలొస్సీయులకు రాసిన పత్రిక పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కొలొస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నా. అపోస్తలుడైన పౌలు కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు గతకాలములో దేవునికి దోస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారని ఎందిన మిమ్మల్ని కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మేము సమాధానపరిచాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 6వ వచనం చదువుతున్నా. 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకునేను. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మన గత జీవితాన్ని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మన క్రియలు ఎలాంటివి, మనం ఎలాంటి వారు, ఎలాగో జీవించేవారమో దేవుడు మన కొరకు తన కుమారుని లోకానికి పంపించి ఏ విధంగా మనము స్థిరపరిచి భద్రపరిచి ఆయన రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. వాటిని మనం ఈ దినాన తెలియజేసుకుంటూ ఉంటున్నాం. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావం గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. చూడండి, మన గత కాలంలో ఎలాంటి వారం, ప్రభుని నమ్మకమునకు ఎలాంటి వారం, దేవునికి దురస్తులుగా మనం జీవించేవారు, దేవుని ఎరగనివారు, మన క్రియలు దుష్క్రియలు, ఎందుకంటే దుష్ట ప్రవర్తన గలవారమై మనం జీవించేవారు, దేవునికి మనం విరోధముగా జీవించేవారు. అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఏమి కోల్పోయినా మనం సమాధానాన్ని మనం కోల్పోయాం. సమాధానం లేక అశాంతితో మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని సమాధానపరచుటకు, మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా ఉండుటకు ఏం చేశాడు? 22వ వచనం చదువుకుందాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. ఏ మనుషుడు చేయలేని పని మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు. ఏ దేవతలు దేవుళ్ళు అని చెప్పుకునేవారు, వాళ్ళ దేవతలు కాదు, దేవుళ్ళు కాదు, కానీ వాళ్ళు ఏ పని, ఇలాంటి పని ఏ ఒక్క దేవుడు, ఏ ఒక్క దేవతలు చేయలేని కార్యము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తాను ప్రాణం పెట్టినట్టు మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే మన జీవితాలలో సమాధానం అనేది లేదు, మన జీవితాలలో పవిత్ర అనేది లేదు, మన జీవితాలలో నెమ్మది అనేది లేదు. అలాగూ లేకుండా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు
పవిత్రత లేకుండా మనం జీవిస్తుంటున్నప్పుడు, పరిశుద్ధత లేకుండా మనం జీవిస్తుంటున్నప్పుడు మనకు ఆయన తన మాంసయుక్తమైన దేహంలో ప్రవేశించి ఆయన మాంసయుక్తమైన దేహమును ధరించుకొని ఆ దేహమందు శిలువ మరణం పొందడం ద్వారా మనల్ని ఏం చేశాడు? తన సన్నిధిలో పరిశుద్ధులుగా మనం నిలబెట్టాడు. మనకు సమాధానాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచని చెప్పి మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే దేవుడుగానే పరలోకంలో ఆయన ఉండి మనల్ని చూసినట్టయితే మనకి రక్షణ భాగ్యం ఉండేది కాదు. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన మాంసయుక్తమైన దేహమందు మరణించడం ద్వారా, శిలువలో మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా మనకు సమాధానం లేని స్థితి నుండి దేవుడు ఏం చేశాడు? మనకు సమాధానాన్ని ఇచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. అందుకు సాదృశ్యంగా ఇదివరకు చదువుకున్నాం కదా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనం చదువుకున్నాం కదా. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి, ఎవరు ఇక్కడ? మాంసయుక్తమైన దేహమును మరణం పొందిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇలాంటి వాడు ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనసులో పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనలో తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈయనెవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకత్వం గల వారిలో ఈయన మనకి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేట్టు మనం చూస్తుంటున్నాం. ఆయన ఎలాంటి వాడు? దేవుని స్వరూపము కలవాడై ఉండి, అంటే ఆయన దేవుడే ఉన్నప్పటికీ కూడా నేను దేవుడితో సమానంగా ఉండాలని ఆయన ఏమాత్రం ఆశించలేదు. నేను దేవుడను కదా, ఎందుకు తగ్గించుకోవాలనే ఆలోచన ఆయనకు లేదు. తాను తగ్గించుకున్నాడు. మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. మనల్ని ఏం చేశాడు? సమాధానాన్ని ఆయన అనుగ్రహించాడు. మన దుష్క్రియల చేత మనం జీవిస్తుంటున్నప్పుడు, దేవునికి దూరస్తులుగా మనం జీవిస్తుంటున్నప్పుడు, పరిశుద్ధత లేకుండా మనం జీవిస్తుంటున్నప్పుడు వీటన్నిటినీ మనకు దేవుడు అనుగ్రహించటకు ఏమి కలిగి ఉన్నాడు? తనను తాను వ్యక్తులుగా దేవుని కుమారుని మనుషుల పోలికగా పుట్టి దాసును స్వరూపమైన ధరించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడు! మనమైతే మన నిజ జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు శరీరం సరంగా, అంటే శరీరం ధరించుకొని మనం జీవిస్తూ ఉంటున్నాం. దేవుని ఎరగని వారమైతే ఒక అధికారం, ఒక ఆధిక్యత మనకు ఉన్నప్పుడు వాటి నుండి తగ్గించుకొని సామాన్యులే మనం జీవించాలంటే ఆ జీవితానికి ఏమాత్రం మనం సమర్థించం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపము కలవాడై ఉండి, దేవుడై ఉండి కూడా ఆయన ఏం చేశాడు? మన కొరకు రీతిగా ఆయన చేసుకున్నట్టు మనం చూసుకుంటున్నాం. మనుషులే పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు, తన్ను తానే వ్యక్తులుగా చేసుకునేను. మరి ఆయన ఆకారముందు మనుషుడే కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకొని ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. మనల్ని నిరపరాధులు, అంటే పరిశుద్ధులుగా చేశాడు. ఏం చేశాడు? దేవుని సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఉండటకు ఏం చేశాడు? ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని కలిగించిన వాడుగా ఆయన ఉంటున్నాడు. చూడండి, మనకు సమాధానం లేని స్థితిలో మనం జీవిస్తున్నప్పుడు సమాధానాన్ని ఆయన అనుగ్రహించాడు. దోషులుగా మనం జీవిస్తున్నప్పుడు నిర్దోషులుగా ఆయన మనల్ని చేసిన వాడుగా ఉంటున్నాడు. అపరాధంతో మనం ఉంటున్నప్పుడు అపరాధం నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన మన అపరాధములన్నీ కూడా తీసివేసిన వాడుగా ఉంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మన యొక్క జీవిత చరిత్ర, మన క్రియలు అక్కడ కనబడుతూ ఉంటున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అదే అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఎలాగో బ్రతికించాడు?
చూడండి, క్రీస్తుతో కూడా ఆయన ఎలాగ మరణించాడు, తాను తగ్గించుకొని శిరోమరణం పొంది మనకు ఏం చేశాడు, రక్షణ భాగ్యాన్ని కలిగేసిన వాడుగా ఉంటున్నాడు. శిలువలో మరణించడమే కాకుండా ఆయన తిరిగి 3వ దినాలను లేచి మనల్ని కూడా ఏం చేశాడు, లేపిన వాడుగా, చచ్చిన వారైన మనల్ని ఆయన లేపిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాలను మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, మన చచ్చిన జీవితాలను, పాపం అనే జీవితంతో మనం జీవిస్తూ ఉంటున్నాం. చచ్చిన వారమై మనం ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన కొరకు తన ప్రాణమును అర్పించి ఏం చేశాడు, మనను బ్రతికించాడు. తాను మరణించడం ద్వారా, తన రక్తాన్ని కార్చడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించాడు. తన సన్నిధిలో ఏం చేశాడు, మనల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టాడు. అదే 1 పేతురు రాసిన పత్రికలో మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇంకో మాట చదువుకుందాం. పేతురు రాసిన 1 పత్రికలో మనం చూసినట్టయితే మనం ఇలాంటి వారిగా దేవుడు మనం ఎన్నుకున్నాడంటే, పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మన జీవితం ఎలాంటిది, చీకటి జీవితం, వెలుగు ఏమాత్రం లేని జీవితంలో మనం ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, మనము వెలిగించిన వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మన జీవితాలలో వెలుగును ప్రసాదించిన వాడుగా ఆయన ఉంటున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనం ఎలాంటి వారమై ఉంటున్నాం, మనము గత కాలంలో చీకట్లో మనం జీవిస్తుంటున్నప్పుడు చీకటి జీవితాన్ని ఏమేం చేశాడు, తీసివేశాడు. తన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడు, నడిపించాడు. తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఎందుకు, ఆయన గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము, ఆయనను మనం ఆరాధించుటకు, ఆయనను మనం స్తుతించుటకు, ఆయనను మనం కీర్తించుటకు, ఆయనను మనం గణపరుచుటకు ఏం చేశాడు, తన వెలుగులోనికి ఆయన పిలిచిన వాడుగా ఉంటున్నాడు. తన గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా మనము చేసినట్లు మనం చూస్తుంటున్నాం. మనము చీకటిలో ఉంటున్నాం. మనలో ఏమాత్రం పరిశుద్ధత లేదు. మనం పాపాత్మలుగా మనం జీవిస్తుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు మరణించి ఇలాంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. ఆయన నమ్ముకున్న మనం ఎలాంటి వారం, రాజులైన ఆ ఏర్పరచబడిన వంశముగా ఉంటున్నాం. రాజులైన యాజక సమూహంగా మనం ఉంటున్నాం. అలాంటి గొప్ప పరిశుద్ధ జనముగా మనం ఉంటున్నాం. దేవుని సొత్తైన ప్రజలుగా మనము ఉంటున్నాం. అలాంటి వారం మనం ఏం చేయాలి, ఇలాంటి గొప్ప ధన్యత దేవుడు మనకు ప్రసాదించినాడు కనుక ఆయన సన్నిధికి చేరువచ్చిన మనం ఏం చేయాలి, ఆయనను స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్టయితే సంఘము ఏం చేస్తున్నది మనం ఆలోచన చేసుకున్నాం. దేవుని నమ్మిక ఉంచినారు. ఆయన రక్షణ భాగ్యం మీరు పొందుకొని సంఘంలో చేరి ఆయన ఏం చేస్తున్నారో మనం మరొకసారి అపోస్తలుల కార్యముల గ్రంథంలోనికి మనం ప్రవేశిద్దాం. 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండేది. వీరు ఎలాంటి వారు, వీరి యొక్క జీవితం ఎలాంటిది, గతంలో దేవునికి దూరంగా జీవించిన వారు. యేసుక్రీస్తు ప్రభువారు వారు స్వయంగా చూసి ఉంటారేమో కానీ వారు ఆ రక్షణ పొందలేక ఉంటున్నప్పుడు ఏం చేశారు, పేతురు వచ్చి ఆ సువార్త ప్రకటించిన వెంటనే వారు ఏం చేశారు, యేసుక్రీస్తు ప్రభు నామమున వారు ఏం చేశారు, బాప్తిస్మము పొందారు. బాప్తిస్మం పొంది ఏం చేశారు, వారు పరిశుద్ధాత్మ వరము వారు పొందుకొని ఉన్నారు. ఆ దినాల్లో పరిశుద్ధత లేకుండా వారు జీవిస్తుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు నామమున వారు బాప్తిస్మం పొంది
పరిశుద్ధులుగా వారు జీవించారు. పరిశుద్ధులుగా జీవించడమే కాకుండా వారి జీవితాలను వ్యర్థంగా చేసుకోకుండా ఏం చేస్తుంటున్నారు, వారు క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో వీళ్ళు నివసిస్తూ ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? వీరు అపోస్తలుల బోధనను, సహవాసమును, రొట్టె విరుచుటను, ప్రార్థన చేయడమును ఎడతెగక ఉంది. మనము కూడా వీరి వలె మనం జీవించే వారముగా ఉండాలి. సహవాసంలో మనం జీవించాలి, రొట్టె విరుచులో మనం జీవించాలి, ప్రార్థన చేయడంలో ఎడతెగక మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారు మన పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచేవాడుగా మనం ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలంటే కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సంఘంలో ఏం కనబడుతున్నది? ఐక్యత కనబడుతున్నది. ఐక్యత కలవారమై దేవుని సన్నిధిని ఆరాధించాలి. అదేవిధంగా సహవాసంలో ఉండి దేవుని ఆరాధించాలి. రొట్టె విడిచిటలో ఎడతెగక ఉండి దేవుని ఆరాధించాలి. ప్రార్థన చేయడంలో మనం ఎడతెగక మనం ఉండేవారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. కూడి వచ్చినప్పుడు మనం ప్రతిదినం సహవాసం కలిగిన వారమై ఉండి ఈ ఆదివారం దినమున మనం చేరి ఆయనను ఆరాధించే వారముగా మనం ఉండాలి. అదేవిధంగా ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉండి ఆయనను మనం ప్రతి సమయమందు ఎల్లవేళలా ఆయన స్తుతించే వారముగా ఉండాలి, ప్రార్థించే వారంగా ఉండాలి. అలా నుండి ఈ ఆదివారం దిన ప్రభు దినంలో మనం చేరి ఆయనను ఆరాధించాలి. ఇటు ఆరాధన దేవునికి యోగ్యమైనది. ఎందుకంటే వారమంతయు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని స్తుతించకుండా, ప్రార్థన చేయకుండా వచ్చి ఈ దినాన మనం కూడుకొని ఆయన సన్నిధిలో ఆరాధించాలంటే అటు ఆరాధన యోగ్యమైనది కాదు. మన జీవితాలను మనం పరీక్షించుకోవాలి. సంఘంలో ఐక్యత కలిగి ఉండి దేవుని ఆరాధించాలి. దేవునికి సమర్పణ కలిగి ఆయన మనం ఆరాధించే వారంగా ఉండాలని చెప్పి ప్రభునామం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆత్మగల దేవుడే ఉన్నాడు కనుక, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించాలి. మన ఆరాధన సత్యమైన ఆరాధనగా ఉండాలి. ఆత్మతో ఆరాధించే వారంగా మనం ఉండాలి. శరీర కార్యాలు చేస్తూ శరీర సంబంధమైన జీవితాలు జీవిస్తూ శరీరం పోలిన వారిగా మనం దేవుణ్ణి ఆరాధించకూడదు. ఎందుకంటే మన యొక్క శరీర సంబంధులుగా ఉండడం అంటే మన యొక్క ఆలోచనలు, ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉండాలంటే మనం ఆత్మీయంగానే మన యొక్క ఆలోచనలు ఆలోచించే వారంగా ఉండాలి. ఎందుకంటే శరీర కార్య సంబంధం అంటే లోకానుసారమైన ఆలోచనలు మనలో ఉండకూడదు. ఆత్మీయంగా మనం దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధించే వారంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మనలను పవిత్రపరిచాడు, పరిశుద్ధులుగా చేశాడు. సమాధానం లేని మనము సమాధానపరిచిన వాడుగా మనకు ఆయన ఉంటున్నాడు. కనుక ఆయన మనం సమాధానం పొందుకొని ఉన్నాము కనుక అందరము సమాధానం కలిగిన వారిని దేవుని ఆరాధించాలి. ఐక్యత కలిగి దేవుని ఆరాధించాలి. మనలో మనం తగ్గించుకొని దేవుని ఆరాధించే వారంగా ఉండాలని చెప్పి ప్రభునామమున మనం చేస్తున్నాం. ఈ కొద్ది తలంపులు మనకు దేవుడు మనందరి ఇంటిలో బహుగా దీవించి ఆశీర్వదించును గాక.